అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. తులారాశిలో జన్మించిన వ్యక్తులు ఏప్రిల్ 5వ తేదీ శనివారం నాడు ఒక అందమైన అమ్మాయి మీ కాళ్ళ వద్దకు వస్తుంది. తులారాశి వారికి సంబంధించి ఏప్రిల్ 5వ తేదీన మీ కాళ్ళ దగ్గరకు రాబోయే ఆ అమ్మాయి ఎవరు, ఆ అమ్మాయి వలన మీరు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, రాబోయే రోజులు ఎలాగో ఉండబోతున్నాయి, ఇకపోతే తులారాశికి చెందిన వ్యక్తుల యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇలాంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. తులారాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వ రాశి. చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు జన్మించిన వ్యక్తులు తులారాశికి చెందిన వారు అవుతారు. తులారాశిలో జన్మించిన వారు తమ యొక్క జీవితాన్ని పూర్తిగా తీసుకుంటారు. తమ లైఫ్లో ఎదురైన అపజయాలకు కూడా ఏమాత్రం కూడా కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు. ఇకపోతే తులారాశి వారు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులని చెబుతున్నారు పండితులు. ఇక మీరు మేధావులుగా కూడా ఐడెంటిఫై అవుతారనమాట. బాగా గుర్తింపు సాయం పొందుతూ ఉంటారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను తులారాశి వారు అధిరోహిస్తారు. తులారాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనలు అసలు ఎవరితోనూ షేర్ చేసుకోరు. అదేవిధంగా తులారాశి వారు ఇతరుల యుక్తులకు ఏమాత్రం లొంగరండి. ఇక ఈ రాశి వారు విద్య, వృత్తియోగ, వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. ఇక వీరు మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బును పొదుపు చేస్తారండి. ఇక అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తుంటారు. ఇక దాన ధర్మాలు చేయాలనే కోరిక వీళ్ళు చాలా ఎక్కువగా ఉంటుందండి. అదేవిధంగా ఏ విషయాన్నైనా సరే న్యాయంగా ఆలోచిస్తారు. ఆ తర్వాత మాత్రమే తీర్పు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా తగులాట వీరి దగ్గరికి వస్తే కనుక తీర్పు కోసం వెళ్తే వారికి న్యాయం చేస్తారు తులారాశి వారు. ఈ రాశి వారి జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తూ ఉంటారనమాట. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు తులారాశి వారు. ఈ యొక్క బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలం కంటిన్యూ అవుతాయండి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తూ ఉంటారు. ఇక తులారాశి వారు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారండి. ఇంకా ఈ యొక్క రాశి వారికి సంబంధించి శని మహాదశ రాజయోగం ఇస్తుంది. ఆ దశలో కలిగినటువంటి సంతానానికి అంటే యోగం అనేది ఉంటుంది. ఇక ఈ రాశి వారికి సంబంధించి తులారాశి వారు న్యాయపరమైన విషయాలు జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా గుర్తుపెట్టుకొని తులారాశి వారు న్యాయపరమైన విషయాలు జీవితంలో మీకు బాగా ప్రాధాన్యత సంతరించుకోకుండా చాలా ముందు నుంచి కేర్ తీసుకొని గుర్తుపెట్టుకోండి. ఇక తులారాశికి సంబంధించి సాహసోపేతమైన నిర్ణయాలు కలిసి వస్తాయండి. ఆత్మీయులు, సన్నిహితులతో, బంధువులతో వచ్చే విభేదాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ యొక్క రాశి వారు విలాసవంతమైన లైఫ్కి కావలసిన సామాగ్రికి ఎక్కువగా డబ్బులు వెచ్చిస్తూ ఉంటారు. పరమడ దక్షిణ దిక్కులు వీరు బాగా లభిస్తాయి. ఇక వీరి యొక్క వ్యక్తిత్వ సమాజాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూనే ఉంటారనమాట. అయితే ఒక స్థాయి వచ్చిన పాత పద్ధతులు మాత్రం ఈ యొక్క రాశి వారిలో అస్సలు పోవండి. అలాగే ఆత్మీయులతో విభేదాలు కూడా అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాయి. ఇక తులారాశి వారిలో మనోచాంచల్యం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు మాట్లాడారనుకోండి, అలా ఇప్పుడు మాట్లాడిన మాట మరొక గంట తర్వాత అయినా సరే మార్చేస్తూ ఉంటారు. ఫ్లిప్ పర్సనాలిటీ అంటారు కదా, ఆ విధంగా అంటే మాట మీద నిలబడే తత్వం వీరికి అస్సలు ఉండదండి. ఇక తులారాశితో జన్మించిన వ్యక్తులకి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదు సాంకేతిక విద్యలో వీరి యొక్క రాశి వారు బాగా రాణిస్తారు. తులారాశి వారిలో మంచి మార్గదర్శక ప్రతిభ అనేది దాగి ఉంటుంది. తులారాశి వారికి సంకేతం అంటే చాలా ఇష్టమండి. సంగీత సాహిత్యాలతో అధికారుల అభిలాష అంటే ఎక్కువ ఇష్టత అనేది ఉంటుంది. అలాగే వీరి కోపం చాలా త్వరగా వస్తుందండి. అంతే త్వరగా కూల్ అయిపోతుంటారు. ఇప్పుడు కోపడ్డారనుకోండి, ఎంత తొందరగా కోపడ్డారో అంత తొందరగా చల్లబరబడుతున్నారండి. ఎందుకంటే పాము బుస కొట్టినట్లే వీరు కోపం అని ఉంటారు కదండి, ఆ విధంగా అనమాట. కోపం వస్తుంది, అంత త్వరగా చల్లబడిపోయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మాట్లాడిస్తుంటారు. అలాంటి మనస్తత్వం తులారాశి వారిది. ఇకపోతే తులారాశి వారికి ఏప్రిల్ 5వ తేదీన శనివారం రోజు ఒక అందమైన అమ్మాయి కాళ్ళ దగ్గరికి వస్తుందని ఇంతకుముందుకు మనం చెప్పుకున్నాం కదండి. మరి ఇంతకీ ఆ రోజున మీ కళ వద్దకు రాబోయే స్త్రీ ఎవరు, ఇంతకు అమ్మవారు ఎందుకు వస్తుంది అని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక తులారాశి వారికి సంబంధించిన వ్యక్తులు ఏప్రిల్ 5వ తేదీన శనివారం రోజు ఒక అందమైన అమ్మాయి మీ కాళ్ళ దగ్గరికి వస్తుందంటే ఇంతకు ఆమె ఎవరు, ఏమిటి,
మీరు ఎవరైతే గతంలో ఒక అమ్మాయిని అమితంగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఏ అమ్మాయికైతే మీరు ప్రమోట్ చేసి ఉంటారో ఆ యొక్క అమ్మాయి అనేది ఈ సమయంలో మీ ప్రేమను గుర్తించడం జరుగుతుంది. వీరికి ఈ అమ్మాయి మనకిక ప్రేమ పెళ్ళి అనేది కుదరదు, సెట్ కాదని చెప్పి మీరు ఆ యొక్క ఆలోచనలు విరమించుకొని మీరు సైలెంట్ అయిపోయి ఉన్నారో అటువంటి వ్యక్తులకి ఈ సమయంలో ఆ యొక్క స్త్రీ, ఆ యొక్క అమ్మాయి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి, మీ కాళ్ళ దగ్గరికి వచ్చి, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుందామని దానంతట తానే చాలా మాటలు మాట్లాడతారండి. నిజంగా ఆమె యొక్క మాటలకి మీరు మళ్ళీ మునుపటి విధానంగా ఆమెను ప్రేమించడం జరుగుతుంది. ఆ విధంగా ప్రేమను కొన్నాళ్ళు అలా కంట్రోల్ చేసి పెద్దల వద్ద తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా 100% గుర్తుపెట్టుకోండి తులారాశి వారు, మీరు ఏది కోరుకుంటే అది జరుగుతుంది. చిన్నదైనా పరే, పెద్దదైనా సరే. ఈ యొక్క అమ్మాయి విషయం కానీ ఏది కోరినా కానీ ఖచ్చితంగా నెరవేరదు అని చెప్పేసి అనిపిస్తుంది. బట్ వన్స్ ఈ యొక్క తులారాశి వారికి శుక్రుడు అని చెప్పే అధిపతి శుక్రుడు మీకు ప్రతిది ఇస్తారండి. డబ్బు కానీ, అంతస్తులు మాత్రమే కాదండి, మీరు కోరుకున్నంత ప్రతి కోరికను నెరవేరుస్తాడు శుక్రుడు అండి. ఎందుకంటే శుక్రుడికి అంత పవర్ ఉంది కాబట్టి. సంపద శుక్రుడికి సంబంధించి అందరూ సంపద, శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు ఇవన్నీ సిద్ధిస్తాయని చెప్తారు నార్మల్గా సంపదకి శుక్రుడికి సంబంధించి. కానీ శుక్రుడు అనేవాడు ఇవి మాత్రమే కాదండి, మీ యొక్క మనసులో కోరికలు సైతం నెరవేరుస్తాడండి. ఆ యొక్క శక్తి, ఆ పవర్ అనేది మీ రాశికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో శుక్రుడేనండి ఇదంతా చేస్తున్నారు. కాబట్టి మీరు ఏది కోరుకున్నా అండి ముందుగా నెరవేరదన్నట్టుగా ఉంటుంది. చివరికి వచ్చేసరికి ఖచ్చితంగా మీరు కోరుకునేది లైఫ్లో జరుగుతుంది. అదే ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన జరగబోయేది కూడా అదే. ఇకపోతే తులారాశి వారు ఎంత సంపాదించినా కూడా గుర్తుపెట్టుకుని దాన్ని ఖర్చు చేసేస్తుంటారు. కాబట్టి కాస్త సేవింగ్ చేసుకోవడానికి చూడండి, అప్పుడు మీకు డబ్బు సంబంధించి ఎలాంటి సమస్య రాదు. అందువల్ల మీకు మీ యొక్క రాశి వారికి సంబంధించి సంపాదన స్థిరాస్తులకు మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు అనేది అస్సలు ఉండదండి. తులారాశిలో జన్మించిన వ్యక్తులకి అనుకూల ఖర్చులు కూడా వస్తుంటాయి. కాబట్టి ఈ యొక్క తులారాశి సంబంధించి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిదండి. ఈ యొక్క రాశివారు ప్రేమ వివాహానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి ప్రాధాన్యత ఇస్తారండి. స్నేహితుల కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైనటువంటి సలహాలను ఇవ్వటమే కాదు, ఈ యొక్క రాశివారు ఇకపోతే వ్యాపారాల్లో బాగా రాణిస్తారండి. వీటితో పాటు టెక్నికల్ రంగంలో ఉద్యోగాలు కూడా ఈ యొక్క రాశి వారు ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వివిధ రంగాల సమస్యలు, కష్టాలు, నష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలు సాధించడానికి మరియు జాతకరీత్యా దుష్ప్రభావాలు తొలగిపోవడానికి తులారాశిలో జన్మించే వ్యక్తులు ఫాలో అవ్వాల్సిన జ్యోతిష పరిహారాలు ఏమున్నాయి ఇప్పుడు మనం చూద్దామండి. తులారాశి వారికి దైవభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఉన్నత స్థానాలను అధిరోహించాలని గుర్తుపెట్టుకోండి. మీరు లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టకరం అండి. ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయించడం మరింత శుభకరం అండి. తులారాశి గుర్తుపెట్టుకోండి. తులారాశి వారి శనివారం ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయడం వల్ల వ్యాపార అభివృద్ధి కోరుకున్న వారు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. అంతే కదండి, రాశి వారికి లలిత సహస్రనామాలు అత్యున్నత ఫలితాలను ఇస్తాయి. అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వచ్చేలాగా చేస్తున్నాయి జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుందండి. ప్రతిరోజు కూడా శుక్రవారంలో అమావాస్య రోజులలో తప్పకుండా శ్రీ సూక్త స్తోత్రం పఠించండి. తిరిగి మీ ఇంట్లో అన్ని విధాలుగా అమావాస్య రోజు, పౌర్ణమి రోజున గోమూత్రం అంటే ఆవుమూత్రాన్ని చల్లుకోండి. ఇలా చేయడం వల్ల మీ ప్రాంగణంలో ఉన్నటువంటి ప్రతికూల శక్తులు తొలగిపోతాయండి. నిజంగా అనుకూల శక్తులు ఇంట్లోకి ఎంటర్ అవుతాయి. తులారాశి వాళ్ళకి శుక్రవారం నాడు అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఈ యొక్క రాశికి సంబంధించి తులారాశి వారికి ఈ యొక్క నీలం రంగు అనేది బాగా కలిసి వస్తుంది. అందువల్ల నీలం రంగు కలిగినటువంటి చేతి రుమాలు అనేది మీకు మరింత అదృష్టాన్ని తీసుకొస్తుందని గుర్తుపెట్టుకోండి. తులారాశి వారు శుక్రం మధ్య కాలంలో చాలా మేలు చేస్తుంది. ఏప్రిల్ 5వ తేదీన శనివారం రోజు ఒక అందమైన అమ్మాయి మీ కాళ్ళ దగ్గరికి ఎందుకు వస్తుంది, ఇంతకు ఆమె రావడం వల్ల మీ లైఫ్లో జరగబోయేది ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. వీడియో ఎలా అనిపించింది, నచ్చితే లైక్ చేయండి. మీలో ఎవరైనా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లయితే అది కూడా ఎవరైతే ఈ యొక్క జంట పర్సన్ మీకు ప్రేమ ప్రపోజల్ పెట్టి ఆ యొక్క మిమ్మల్ని అలా ఉంటాను ఇలా ఉంటాను అని చెప్పి వెళ్ళి సెటిల్ అయ్యాను, అందరి రకాల కూడా నిలదొక్కున్నాను అని చెప్పి ఒప్పించమని పెళ్లి చేసుకొని మీ ఇంటికి తన ఇంటికి మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఈ యొక్క ఏప్రిల్
5వ తేదీన నిజ స్వరూపం తెలియబోతుంది. అదేంటంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మిమ్మల్ని మోసం చేసి పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. అది కూడా అన్ని విషయాలు కాదండి, 1-2 విషయాలు మాత్రమే. అది కూడా మీ ప్రేమను దక్కించుకోవడానికి ఆ వ్యక్తి అలా అబద్ధాలు చెప్తాడు. అదేంటంటే తనకు అప్పులు లేవని, బాగా వెల్ సెటిల్ అయ్యానని, అన్ని రకాలు కూడా బాగా ఉన్నానని, వ్యక్తి అని ఉన్నతనంగా అన్నీ చూపించుకుంటాడండి. కారణం నిజంగా మన రియాలిటీలోకి ఆలోచిస్తే అతడికి అప్పుల బాధలు చాలా ఉంటాయండి. డబ్బు కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ మీకేవీ తెలియవు. అవన్నీ కప్పిపుచ్చేసి ఆ నిజాలేవి బయట కనబడకుండా నిజంగా తులారాశి వారికి ఆ వ్యక్తి యొక్క నిజ స్వరూపం ఈ సమయంలో తెలియబోతుందండి. అతడికి అప్పులు ఉన్నాయని, డబ్బు కూడా అంతంత మాత్రంగా ఉందని, మిమ్మల్ని పోషించడానికే డబ్బు ఉంటుంది. కానీ ఒక రకంగా చెప్పాలంటే వెనకాల ఆస్తులన్నీ ఉంటాం కదా, ఆ ఆస్తులన్నీ అతనికి మీకు చెప్పిన విధానంగా అయితే అసలు ఉండవండి. ఆ వ్యక్తి ఏదైతే తనకు అప్పులున్న విషయం మీ దగ్గర దాచిపెట్టి, డబ్బు అంటే పలుకుబడి లేకపోయినా, డబ్బు లేకపోయినా అవన్నీ ఉన్నాయని మీకు ఏదైతే గంభీరాలు పలుకుతారో అవన్నీ లేవని తెలిసి మీరు అతని యొక్క నిజ స్వరూపం మీకు చాలా ఆశ్చర్యపోతారండి.